ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అవన్నీ తన రూమ్లో అక్షయ్ మందు బాటిల్ని తీసుకొని మందు మొత్తం తాగేస్తూ ఉంటుంది. అక్కడికి వచ్చిన అక్షయ్ అది చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటి అవన్నీ ఇలా తాగేసింది అని చెప్పేసి అనుకుంటాడు. ఇంతలో అక్కడ అవన్నీ అయితే బయటికి వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటుంది. అది చూసిన అక్షయ్ ఎక్కడికి వెళ్తావు, నీకు దండం పెడతాను, నీ ఇక్కడే ఉండు అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ అవని అయితే నేను వెళ్ళిపోవాలి, బయటికి వెళ్ళే తీరాలి అని చెప్పేసి అంటుంది. ఇంతలో అక్కడున్న అక్షయ్ అయితే అవనిని మంచం మీద కూర్చోబెట్టి తను గద పెట్టడానికి వెళ్తూ ఉంటాడు. అది చూడగానే అక్కడున్న అవని నవ్వుతూ నేను ఇది యాక్టింగ్ చేస్తున్నాను, కానీ అతనికి తెలియట్లేదు, ఇప్పుడు నేనంటే ఏంటో చూపిస్తాను చూడండి అని చెప్పేసి అనుకుంటుంది. అక్కడున్న అవని దగ్గరికి వచ్చి ప్లీజ్ నువ్వు బయటికి వెళ్ళడానికి వీల్లేదు, నువ్వు కానీ బయటికి వెళ్ళావే అనుకో నాన్నకి అందరికీ ఈ విషయం తెలిసిపోతుంది అని చెప్పేసి అంటాడు. ఆ మాట వినగానే అక్కడున్న అవని అయితే ఏంటి మీరు తాగితే తప్పు లేదు, నేను తాగితే తప్పు వచ్చిందా, నేను ఎలాగైనా సరే బయటికి వెళ్ళే తీరాలి అని చెప్పేసి అంటుంది. ఇంతలో అక్కడున్న అక్షయ్ మాత్రం నీకు దండం పెడతానే బాబు, నువ్వు బయటికి వెళ్ళడానికి వీళ్ళు ఏదైనా పరువు మొత్తం తీసేటట్లే ఉన్నావే అని చెప్పేసి అంటాడు. ఇంతలో అక్కడున్న అవని అయితే లేదు, మీ పరువు తీయడం కాదు, మీరు తాగితే తప్పు లేదు, కానీ నేను తాగితానే తప్పు వచ్చిందా, మీరేంటి ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పేసి అంటూ ఉంటుంది. నేను ఎలాగైనా సరే బయటికి వెళ్ళే తీరుతాను, అత్తయ్య మామయ్య అని చెప్పేసి గట్టిగా పిలుస్తుంది. అక్షయ్ నువ్వు పక్కకు పో అని చెప్పేసి అంటుంది. ఆ మాట వినగానే అక్కడ ఉన్న అక్షయ్ ఒక్కసారిగా షాక్ అయిపోయి అవ్వా నన్ను కూడా పేరు పెట్టి పిలుస్తుందా, అంత ఎక్కేసిందా ఏంటి అని చెప్పేసి చాలా భయపడిపోతూ అక్కడ చూస్తూ అలా ఉండిపోతూ ఉంటాడు.